హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నర్సరీకి అయితే వచ్చేసాను అనమాట. ఈరోజు ఎన్ని డ్రాప్స్ చేస్తాం ఏందన్నది ఫుల్ వీడియో చేస్తా చూడండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. కనీసం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఛానల్ని. వచ్చేసిన నర్సరీకి అయితే సో సైడ్లో ఆపుకొని మన లోడ్ ఉంటే వేసుకుందాం. మనకైతే లోడ్ అయితే వచ్చిందనమాట. ఇది ఏంటంటే ఇంతకుముందు వెళ్ళిన సైడ్ జూబ్లీ సైడ్ అనమాట, ఎన్టీఆర్ ఇంటి వాళ్ళ ఇంటి దగ్గర. మీకు చూపిస్తే ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది, చూసినా కదా. చలో ఇక వెళ్ళిపోదాం సైడ్ దగ్గరికి అయితే. ఇది వచ్చేసి మనకి జూబ్లీస్ రోడ్న పెట్టిన ఎన్టీఆర్ ఇల్లు ఉంటుంది కదా, జస్ట్ దాని ఆపోజిట్లోనే అనమాట. పొద్దున్నే కాబట్టి ట్రాఫిక్ ఏం లేదు, ఫాస్ట్ వెళ్ళిపోదాం. చూడాలి ఎన్ని కిరాయిలు చేస్తామేమో మరి. ఎండలు అయితే గట్టిగా కొడుతున్నాయి, కిరాయిలు గిట్ట తగ్గుతూనే ఉన్నాయి. చూస్తున్నా బ్రిడ్జ్ అయితే ఎక్కినాం, ట్రాఫిక్ అయితే తక్కువ ఉంది. ముంగట వెళ్ళాక చూడాలి ఉందో లేదా ట్రాఫిక్. వీడైతే ఏం లేదు మరి, ట్రాఫిక్ అయితే లేదు. వీడికి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ అనమాట. ఇది అయ్యప్ప సొసైటీ రోడ్ అనమాట, ఇది 100 ఫీట్ రోడ్. స్ట్రైట్ వెళ్ళిపోయి మన సిగ్నల్ కాడికి రైట్ తీసుకుంటాము. వచ్చేసినాం మనం లొకేషన్ దగ్గరికి. ఆల్మోస్ట్ ముంగడ వెళ్తే ఎన్టీఆర్ వాళ్ళ ఇల్లు ఉంటుంది, చూపిస్తాం మీకు. ఈ రైట్ సైడ్ ఎన్టీఆర్ వాళ్ళ ఇల్లు అనమాట. మనం లెఫ్ట్ తీసుకోవాలి. ఈ లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్తే వచ్చేసే లొకేషన్ మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉండాలి. ఈ రైట్ సైడ్లో లొకేషన్ అనమాట. ఇంతకుముందు వచ్చినాం మనం, అప్పుడు మట్టి వేసుకొని వచ్చినాం, ఇప్పుడు మొక్కలు. చాలా అన్లోడింగ్ అయితే చేస్తున్నా, చూసినా కదా. మొక్కలు అయితే పెద్దగా ఏం లేవు, ఫటాఫట్ దింపంగానే వెళ్ళిపోదాం నర్సరీకి అయితే. మనకు ఆల్రెడీ తెలిసిన అన్నది కిరాయి ఉంది, లాంగ్ కిరాయి అనమాట అది కూడా. చాలా అన్లోడింగ్ అయితే అయిపోయింది. నర్సరీకి వెళ్ళి అది లోడ్ చేసుకుందాం. ఉందన్నమాట కిరాయి ఒకటి. ఎల్బినార్ సైడ్ పోవాలి, వనస్థలిపురం. లొకేషన్ వచ్చేసి మనం చూస్తే 35 కిలోమీటర్స్ ఉంది. చాలాసేపు వెయిట్ చేసినాక మధ్యాహ్నం వచ్చింది, ఆయన ఫోన్ చేసిండు వేసుకోమని లోడ్. చాలా వెళ్ళిపోయి వేసుకుందాం ఈ లోడ్ అయితే. చూస్తున్నాడు కదా, ఇవన్నీ పాట్లలో నాటుకొని వెళ్ళాలంట మొక్కలు. లోడ్ ఏం లేదు, తక్కువ లోడే. ఈ పాట్స్లలో వేసుకోవాలి. చూస్తున్నా లోడింగ్ అయితే అయిపోయింది, అన్ని పాట్లలో పెట్టుకొని నాటేసుకొని సెట్ చేసుకున్నాను అనమాట. ఇంతే అనమాట లోడ్, ఏం తక్కువ లోడ్ ఇది. చాలా వెళ్ళిపోయింది. ఏంటంటే 35 కిలోమీటర్లు సిటీలో. నేను ఎట్లా వెళ్దాం అనుకుంటున్నా అంటే కోటి నుంచి వెళ్దాం అనుకుంటున్నా. చంద్ర అనుకుంటా మన అటు సైడ్ కోటి, అటు సైడ్ నుంచి వెళ్ళొచ్చు కదా, అందుకనే అట్లా వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ట్రాఫిక్ కొంచెం ఉంటుంది కానీ పర్లేదు, దగ్గర అవుతుంది లొకేషన్. లేదంటే మనం సికింద్రాబాద్ నుంచి అయితే ఇంకా లాగ్ అవుతుంది, అందుకని ఇట్లా వెళ్దాం అనుకుంటున్నా. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని మనం ఖైరతాపూర్ నుంచి అమీర్పేట అటు సైడ్ నుంచి వెళ్ళిపోదాం. మనకైతే ఒక అన్న అయితే కమెంట్ అయితే చేసిండు, నైస్ బ్లాగ్స్ అని. ఫస్ట్ టైం ఒక పాజిటివ్ కమెంట్ వచ్చింది మనకి. మీరు ఇట్లానే మన కమెంట్ చేయండి, మంచి చేయండి. ఇంకేమైనా కంటెంట్ ఏమైనా కావాలన్నా కమెంట్ చేయండి. ప్లస్ ఇట్లా కాదు ఇట్లా వీడియోస్ అని చెప్పినా చేస్తాను నేను. మనం కొత్త కదా, కొంచెం ట్రై చేస్తున్నా వీడియోస్ గిట్లా కొంచెం ఇంప్రూవ్ చేయడానికి. మీరు గిట్లా సపోర్ట్ చేసిరంటే ఇంకా మంచిగా చేస్తా వీడియోస్. ప్లస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ప్లాన్స్ గురించి కావాలన్నా కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తా. మన దగ్గర ప్లాంట్స్ దొరుకుతాయి, ల్యాండ్స్కేపింగ్ చేస్తారు, అన్నీ ఉంటాయి మన దగ్గర. చెప్పండి ఏమైనా ఉంటాయి గిట్ట, నేను చెప్తా. చూసాం ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఒకటే రోడ్, ఇంకా ట్రాఫిక్ మాత్రం గట్టిగానే ఉంది. మనం ఇట్లా పోదాం అనుకున్నాం కానీ తప్పదు, వచ్చినాం పోవాలి.
ఇంకా మనం అటు సికింద్రాబాద్ నుంచి వెళ్ళిపోయింది బెస్ట్ నాకు తెలిసి, ఎందుకంటే అటు నుంచి అయితే కొంచెం పెద్ద రోడ్లు బాగానే ఉంటాయి, కానీ ఇట్లా ట్రాఫిక్ ఉండదని ఎటు వచ్చినా కానీ ఇటు సైడ్ గట్టి ఉంది ట్రాఫిక్. ఇంకా ముంగట ఎట్లుందో మరి. కోటి దగ్గరికి అయితే వచ్చినాం మనం, చూస్తున్నా కదా కోటి స్ట్రేట్ ఒకటే రోడ్. ఇక ఇక్కడ అన్నీ దొరుకుతాయి రోడ్ల మీద. ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు కానీ మనం అయితే ఆపలేదు, చెట్లు కదా ఆల్మోస్ట్ మన కాపరు ఎక్కడో ఒక జాగల ఆపుతారు అంతే, చెట్లు కాబట్టి ఎవరు అంత పట్టించుకోరు. హైట్ వచ్చినా సరే ఏమన్నారు, కానీ కొన్ని మంది బిహెచ్ఎల్ సైడ్ అటు సైడ్ అయితే ఆపుతారు. ఇప్పుడు లోకల్ అయితే ఎవరు ఆపరు చెట్లను చూసి. చూసిన కోటి మార్కెట్ ఇటు సైడ్ అయితే ఖాళీగానే ఉంది. ముంగడ పోయినాక చూడాలి సైనిక్పూరి అటు సైడ్ ఎట్లుందే మరి. బ్రిడ్జ్ దాటినాం అంటే ఇక మెయిన్ రోడ్ ఎక్కి వెళ్ళిపోడే, ఇక ఒకటే రోడ్. లంచ్ ఇటే వేయాలి ఇంకా. చూసా దిల్సుఖ్ నగర్ వచ్చిన మొత్తం ట్రాఫిక్ ఉంది, ఫుల్ ట్రాఫిక్, మొత్తం దిమాగ్ ఖరాబ్ ఉంది అప్పటి నుంచి. ఒక్కడు జరగాడు, అటు నుంచి ఇటు నుంచి వస్తూనే ఉంటారు. ఇంకా బెస్ట్ మనం అట్లనే పోయేది ఉండే బెస్ట్, మంచిగా ఉప్పాల నుంచి అట్లా అట్లా బాగుంటుండే. మనం ఇటు వేస్ట్కి వచ్చాం, టైం అంతా వేస్ట్ ఇటు సైడ్. కిరాయి ఏంటంటే కిరాయి అయితే తక్కువే, ఏంటంటే ఇక తెలిసిన వాళ్ళది ఆయన కొన్ని ఉన్నాయి అని అన్నాడు. ఇక అటు ఇటు కొంచెం తక్కువ అంటే మరి తక్కువేం కాదు, మంచి కిరాయి పర్లేదు. ఇక మనం గిట్ట ఖాళీగా ఉండి ఏం చేస్తాం, నర్సరీ కాడ కూర్చొని, అందుకని ఇక వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో కిరాయి గిట్ట ఉంది, అది గిట్ట తెలిసిన సార్ అనమాట, చెప్తా ఎక్కడెక్కడది. బ్రిడ్జ్ ఎక్కి దిగాలి. ఇక వచ్చేసినాం, ఆల్మోస్ట్ లొకేషన్ దగ్గరనే ఉన్నాం. ముంగట వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలంటే లొకేషన్ అయితే ఇటే చూపిస్తుంది. ఇట్లా మనం ఉప్పర్ నుంచి వచ్చినా బెస్ట్ ఉంటుండే, మంచిగా ఈ పాటికి వెళ్ళిపోతాం, దింపేసి వస్తుండే. ఇట ఈ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ అపార్ట్మెంట్స్ కనబడుతున్నాయి కదా, అవే అన్నమాట లొకేషన్, నాకు తెలిసి అయితే అవే. సైడ్లో ఆపుకొని కాల్ చేద్దాం మీకు మనం. లెఫ్ట్ సైడ్లో ఆపుకుందాం, నాకు తెలిసి అయితే ఇవే ఉండాలి, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఫంక్షన్ హాల్ ఉంది, రైట్ సైడ్ కరెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఇదే ఉంది. ఫోన్ చేద్దాం. చలో ఇదే అంటే లొకేషన్, లోపల వెళ్దాం. రైట్ సైడ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, అవే అనమాట, కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. నాకు తెలిసి డెమో కింద పెడతారు అనుకుంటా చెట్లు. ఇక్కడ చెప్పేసి వెళ్ళిపోదాం లోపలికి. ఇట్లా అని తిరిగి రమ్మన్నారు, ఆడ ఒక ఆటో పెట్టింది, దాని పక్కన పెట్టేసేయమన్నారు. మరి వర్కర్లు అయితే ఎవరు కనబడతలేరు, మరి ఎవడు అన్లోడ్ చేస్తాడో ఏమో మరి. దాన్ని వెనక పెట్టేసుకుందాం ఇక బండి. అన్లోడ్ చేయడానికి ఎవ్వరు లేరు, ఆ ఆటో ఆయన ముంగట వెళ్తుంది. ఆటో ఆయన నేను అక్కడ సార్ వాళ్ళు ఉండే, మేమే కలిసి ఆయన హెల్ప్ చేసిండు, ఇక అందరం కలిసి అన్లోడ్ చేసినాము. పర్లేదు, ఒక డ్రైవర్ హెల్ప్ చేసుకోవాలి. అట్లా ఆయన మంచిగా హెల్ప్ చేసిండు, బండికి అన్నీ అందించేసి నేను అక్కడ ఇచ్చేసిన అనమాట. వాళ్ళు తీసేసుకొని లోపల పెట్టుకున్నారు, జల్దీ అయిపోయింది, పేమెంట్ గిట్ట ఇచ్చేసిన అనమాట. చలో బయటకి అయితే వెళ్ళిపోతున్నాయి. ఏంటంటే మళ్ళీ ఇంకో కిరాయి ఉంది, ఎక్కడికంటే హైదరాబాద్ నుంచి మన నర్సరీకి వెళ్ళాలి, పార్ట్స్ ఉన్నాయంట. ఆయన ఎప్పుడో చెప్పింది సార్ వెళ్ళమని. వచ్చేసిన హైదరాబాద్ అయితే. ఈ లెఫ్ట్ సైడ్ కుండీలు కనబడుతున్నాయి కదా, ఇవే అనమాట, లోడ్ చేస్తారు వాళ్ళు, సైడ్లో పెట్టేసుకున్నాం.
చూస్తున్నారు కదా, అన్ని రకాల పాట్స్ బొమ్మలు అన్నీ ఉంటాయి. ఇది మన హైదరాబాద్ మెయిన్ రోడ్ మీదే ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో. నేను ఫస్ట్ టైం వచ్చిన వీళ్ళ దగ్గరికి. చూస్తున్నారు బాగున్నాయి, మంచిగా కుండీలు అన్ని రకాలు ఉన్నాయి. గణేష్ గిట్ట అమ్ముతారు పండగ టైంలో. లోడింగ్ అయితే చూస్తున్నారు కదా, స్టార్ట్ చేసి గడ్డి పెట్టి పాట్స్ పెడతారు అనమాట. అవి సిరామిక్ పాట్స్, మళ్ళీ ఇరిగిపోతాయి అని చెప్పి. చూస్తున్నారు లోడింగ్ అయితే అయిపోయింది. 20 కుండీలు అనమాట. ఇవి వచ్చేసి నర్సరీకి తీసుకెళ్ళాలి. మన నర్సరీకి మళ్ళీ మండే రోజు పాటింగ్ చేసి తీసుకెళ్దామన్నారు సార్ మొక్కలు. అందుకే ఇప్పుడే పోయి నర్సరీ కాడ అయితే పెట్టేద్దాం. చలో వెళ్ళిపోదాం. మేము ముంగటికెళ్ళి కమాన్ నుంచి అనమాట, కొత్త రోడ్ ఉంటుంది మనకి, అట్ల నుంచి వస్తే మియాపూర్ వస్తాం కదా, ఆ రోడ్ అనమాట. ముంగట వెళ్తే కమాన్ ఉంటుంది, చూపిస్తాం మీకు. ఈ కమాన్లకే పోవాలన్నమాట. మనం ఏంటంటే అటు నర్సరీ నుంచి వచ్చినప్పుడు ఇది కొత్త రోడ్లో వస్తే ఇటు స్ట్రేట్ వెళ్ళిపోయిన ఉంటే మియాపూర్ వెళ్తుంది. ఈ రోడ్లోనే వస్తాం మనం ఇప్పుడు, ఆ రోడ్ అనమాట. ఇప్పుడు రోడ్ గిట్ట కొత్త రోడ్ వేసినారు, మంచిగా ఉంది. ఇంతకుముందు ఏంటంటే మొత్తం గుంతలు గుంతలు ఉంటుండే, మొత్తం ఖరాబ్ అయిపోయి ఉండే. ఇప్పుడు బాగానే ఉంది రోడ్ అయితే. వచ్చేసినాం ఆల్మోస్ట్ నర్సరీ దగ్గరికి. రఫీస్పేట్ రోడ్ అనమాట. వచ్చేసినాం. ఇక ఇక్కడ దింపేసుకొని ఇక మనం ఇంటికైతే వెళ్ళిపోతాం. పని అవుతుంది అనమాట, ఈవినింగ్ అవుతుంది, అట్లా 5 అవుతుంది. ఇక ఏం చేస్తాం, ఇక దింపేసుకొని వెళ్ళిపోదాం. ఇక మనం వచ్చేసిన రివర్స్ లోపల పెట్టేసుకుని లోపల దింపేసుకుంటారు. చలో అన్లోడింగ్ అయితే అయిపోయింది, ఇంటికైతే వెళ్ళిపోతుంది అనమాట. ఈ రోజుకైతే మనం మొత్తం 3 డ్రాప్స్ అయితే కొట్టినాము. మంచిగానే చేసినాం అర్నింగ్స్ అయితే. పొద్దున 500, మధ్యాహ్నం 1500 ఇచ్చిండ్రు. ఏదో 500-600 ఉంటుంది. పర్లేదు, 500-600 డీజిల్ పోయినా మిగిలితే మంచిగానే. ఇంతే అనమాట, 3 డ్రాప్స్ అయితే అయినాయి. ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం చూసిన వాళ్ళన్నా లైక్ చేస్తే మనకి ఏంటంటే కొంచెం రీచ్ ఉంటుంది అనమాట, వీడియోస్ వేరే వాళ్ళకి వెళ్తుంటాయి అనమాట. కొంచెం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.